ఈ మధ్య కాలంలో కొన్ని వీడియోస్ చూస్తుంటే బయట ఫుడ్ కొనాలంటేనే భయమేస్తుంది. అలాగే సమ్మర్ హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు చీటికి మాటికి స్నాక్స్ అడుగుతూనే ఉంటారు. మరి ఇలా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా స్నాక్స్ తయారు చేసి పెట్టుకున్నామంటే పిల్లలు అడిగినప్పుడు వెంటనే ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఇంట్లోనే మన చేతులతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి హెల్దీగా చేసుకోవచ్చు. అలాగే ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా కూడా తినొచ్చు. స్వీట్ హౌస్ స్టైల్లో పర్ఫెక్ట్ గా ఆలు భుజియా తయారు చేసుకోవడానికి ముందుగా ఉడికించిన బంగాళాదుంపలు పీల్ తీసేసి ఇలా గ్రేట్ చేసుకోవడం వల్ల పీసెస్ ఎక్కడ లేకుండా మొత్తం ముద్దలాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని మనం తీసుకున్న బంగాళాదుంప క్వాంటిటీని బట్టి వీడియోలో చూపిస్తున్న స్పైసెస్ అన్ని ఇందులో వేసుకున్న తర్వాత నేను ఇక్కడ చాట్ మసాలా బదులు హాఫ్ లెమన్ ని స్క్వీజ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకున్న తర్వాత బంగాళాదుంప క్వాంటిటీకి సరిపడా శనగపిండిని వేసి కలుపుకోవాలి. పిండి చేతికి అంటుకోకుండా 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఇలా తగినంత శనగపిండి వేసుకుంటూ ఈ విధంగా ముద్దలా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఆయిల్ బాగా వేడైపోయిన తర్వాత చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ ని మురుకులు గొట్టంలో వేసుకొని పిండిని కూడా ఇలా చేతికి నూనె రాసుకొని ఇందులో వేసి ఒత్తుకున్నామంటే పర్ఫెక్ట్ ఆలు భుజియా రెడీ అయిపోయినట్లే. మనం కావాలనుకుంటే దీన్ని 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. కానీ చేసి పెట్టిన పక్క రోజే మొత్తం ఖాళీ చేసేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది మరి. సో రీల్ ని సేవ్ చేసుకొని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మళ్ళీ మరొక టేస్టీ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.